హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్గా కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అందరు పిల్లలు కూడా చేదు లేకుండా ఇష్టంగా తినే విధంగా ఈ కాకరకాయ ఫ్రై ఉంటుందండి. వారం రోజుల వరకు మనం బయటనే ఫ్రిడ్జ్లో కాకుండానే స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉన్నా కూడా ఏం కాదు, చాలా బాగుంటుంది. మనం కాకరకాయ తెలుసు కదండి, రౌండ్గా చక్రాలకు కోసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 1 అవర్ నానబెట్టాలండి. ఇలా చేయటం వల్ల దాంట్లో ఉండే చేదంతా కూడా వాటరు చేదంతా వాటర్ ద్వారా బయటకు వస్తుందండి. ఇప్పుడు మనకి వేయించేటప్పుడు మనకి టైం కూడా తక్కువ పడుతుంది. తర్వాత ఉప్పు బాగా ముక్కుకుంటుంది సరిపోని వేసుకుంటే, కాబట్టి చేదు కూడా బయటికి వెళ్ళిపోతుందండి. చాలా బాగుంటుంది, అందరు ఇష్టంగా తింటారండి, పిల్లలు కూడా తింటారు. ఇట్లా అండి, మనం నీరంతా గట్టిగా పిండేసేయాలా, అంటే చేదు అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, దాంట్లో ఇప్పుడు మనకి బాగా కొంచెం నీరు ఉడగట్టిన కాకరకాయలు తీసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి దాంట్లో వేసి కొంచెం పెట్టిన తర్వాత మూత పెట్టి స్విమ్ మీద మగ్గనివ్వాలండి. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. స్విమ్లో హై ఫ్లేమ్లో పెడితే దగ్గర నుంచొని చాలాసేపు వేపుకుంటూ ఉండాలి. అట్లా లేకుండా మనం ఒక 10 నిమిషాల వరకు స్విమ్లో పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉండవచ్చు. ఈలోగా ఈ కొంచెం ముక్క అంతా మెత్తబడి లోపలంతా ఉడుకుతుందండి, మెత్తబడుతుంది. ఇలాగ మనకి మెత్తబడిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అదే డీప్ ఫ్రై లాగా చేసుకుంటే ఇంకా థిక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే అది నెల రోజులైనా ఉంటుందండి, మనకి క్రిస్పీగా ఉంటుంది. అది కాకపోతే అందరికి ఇష్టపడరు, అది చిన్నపిల్లలు అయితే ఇష్టపడతారు. కానీ ఇది మన కూర లాగా ఉంటుంది, ఫ్రై లాగా ఉంటుంది, నంచుకుంటానికి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది. దీంట్లోకి మనం కొబ్బరి కారం అండి, అది కొబ్బరి కారము వెల్లుల్లి జీలకర్ర వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. అవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉడికింది కదండి, లోపల ఇవి వేసి కలిపేసి పెట్టేసుకోవాలండి. ఈ కారం ఒక 2-3 నిమిషాలు ఆ పచ్చివాసన పోయే వరకు కలిపి మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అయిపోయిందండి, చూడు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి చూడండి, ఇది చాలా బాగుంటుంది. దీంట్లో ఇష్టమైతే బెల్లం కూడా వేసుకుంటారు కొంతమంది, నేనైతే వేయను. బెల్లం వేసుకుంటే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా, చేదు తక్కువ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై. థ్యాంక్ యూ అండి.